వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. రవితేజ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? సినిమా రంగంతో సంబంధం లేని వారే దాంట్లోకి రావాలని తెగ ఆరాటపడతారు. మరి అలాంటిది అదే రంగంలో ఉండే సులువుగా అవకాశాలు అందిపుచ్చుకోగలిగిన వారు ఇంకెంత హుషారుగా ఉంటారు. అందుకే హీరో రవితేజ పిల్లలు ఇద్దరు సినిమా రంగంలోకి వచ్చేశారు. ఇక హీరో రవితేజ వారసుల గురించి ఓసారి పరిశీలిస్తే, రవితేజకు ఇద్దరు పిల్లలు, ఓ కుమార్తె ఒక కుమారుడు. ఇద్దరు సినిమా రంగాన్నే తమ కెరియర్ కోసం ఎంచుకున్నారు. కుమార్తె నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నారు. తండ్రి బ్యానర్ కాకుండా వేరే బ్యానర్ చేపట్టబోతున్నారు. తండ్రి బ్యానర్ కాకుండా వేరే బ్యానర్ పెట్టబోతున్నారు. అంతకన్నా ముందుగా సితారా సంస్థ నాగవంశీతో కలిసి 1, 2 చిన్న ప్రాజెక్టులు చేయబోతున్నారు. ప్రస్తుతానికి సితారా సంస్థలో నిర్మాణ మెలకువలు నేర్చుకుంటున్నారు. గమ్మత్తేమిటంటే హీరో రవితేజ ప్రతి రూపాయి దగ్గర జాగ్రత్తగా ఉంటారు. రూపాయి నష్టపోయే పనిలోకి దిగరు. పెట్టుబడులంతా రియల్ ఎస్టేట్‌లోనే. అలాంటిది కుమార్తె మాత్రం డబ్బు రిస్క్ ఉన్న నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది. ఈ విషయంలో రవితేజకు పెద్దగా ఇష్టం లేకపోయినా గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పలేదు. ప్రస్తుతం ఓ సినిమాను శ్రీ విష్ణు హీరోగా చేసే పనిలో ఉన్నారు. రవితేజ కుమారుడు ప్రస్తుతానికి డైరెక్షన్ ఫీల్డ్ ను ఎంచుకున్నాడు. అతగాడికి సందీప్ రెడ్డి వంగ అంటే చాలా ఇష్టం. అందుకే మొత్తానికి ఎవరితో ఒకరితో రికమెండ్ చేయించుకుని సందీప్ రెడ్డి వంగ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరిపోయారు. భవిష్యత్తులో డైరెక్టర్ గా సెటిల్ అవుతారో లేక హీరోగా మారతారో చూడాలి. రవితేజ కూడా ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా చానాళ్లు చేసి అప్పుడు హీరోగా మారారు. బహుశా కొడుకు కూడా అదే బాటలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది.